అని భయపడుతున్నారు. అటు ఆకాశం కమ్ముకొస్తున్నట్టుగా వాతావరణం గడ్డకట్టిపోయింది. నీటిలో ఎర్రటి మీరు నేనే దేవుణ్ణని తెలుసుకోవడానికి నేను ఈ నదిలోని నీటిని తాగుతాను, అది రక్తంలా మారుతుంది. ఇది బైబిల్లోని ఎక్సోడస్ చెప్తున్న వాక్యం. అది ఇశ్రాయేల్ మహాదేశం రావడం గలిలయ సముద్రం. వాతావరణం గడ్డకట్టిపోయింది. నీటిలో సముద్రం నీరంతా ఎర్రగా మార్చబడింది. కారణం ఏంటో తెలుసా? అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోలోనికి మీ అందరికీ కూడా స్వాగతం. రైట్, ఈ సమయంలో మనందరం కలిసి ఒక విషయాన్ని నేర్చుకోబోతున్నాం. గలిలయ సముద్రం ఎర్రగా ఎందుకు మార్చబడింది? గలిలయ సముద్రం రక్తపు రంగులోనికి ఎందుకు వచ్చింది? ఇది ఎప్పుడైనా చరిత్రలో మరి బైబిల్ గ్రంథం చెప్పిందా? చరిత్రలో ఈ గ్రంథం ప్రస్తావించిందా అంటే 100% ఖచ్చితంగా ప్రస్తావించింది. ఒకసారి మీ అందరి కోసం ఈ వీడియో. ఉంటుందని ఎప్పుడైనా ఊహించారా? నీటి బదులు రక్తపు రంగులో కదులుతున్న అలలు, గాలి తాకితేనే భయం పుట్టే రంగు. ఇది కేవలం కథల్లోనూ సినిమాల్లోనూ చూసే దృశ్యం కాదు. బైబిల్లో ఒకప్పుడు నదులు రక్తంగా మారినట్టు రాసి ఉంది. అది భయంకర వ్యాధులకు సంకేతమని కూడా రాసి ఉంది. ఇప్పుడు ఆ దృశ్యం మళ్లీ కళ్ళ ముందుకొచ్చిందండి. ఇజ్రాయెల్లోని గ్యాలీలీ సముద్రం ఒక్కసారిగా రక్తపు రంగులోకి మారిపోయింది. ఆ తీరానికి చేరిన వారు ఈ దృశ్యం చూసి స్తంభించిపోయారు. అలల లోపల ఎర్రటి కాంతి తలుకులు, నీటి మీద తేలుతున్న భయంకర వాతావరణం చూసిన వాళ్ళ గుండెల్లో ఒకటే ప్రశ్న: ఇది సాధారణమా లేదా దేవుడు హెచ్చరికకు కనిపిస్తున్న సంకేతమా అని. మీరు నేనే దేవుణ్ణని తెలుసుకోవడానికి నేను ఈ నదిలోని నీటిని తాగుతాను, అది రక్తంలా మారుతుంది. ఇది బైబిల్లోని ఎక్సోడస్ చెప్తున్న వాక్యం. ఈ మాటలు చాలా కాలం క్రితం ఈజిప్ట్లో వినిపించాయి. అప్పుడు నదులు ఎర్రగా మారాయి, చేపలు చనిపోయాయి. రైట్, చూసారు కదా, సాక్షి న్యూస్ టెలికాస్ట్ చేసినటువంటి గలిలయ సముద్రం యొక్క విశేషాలు. కాబట్టి ఈ విషయం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ విషయం గురించి మనము సత్యవేద గ్రంథముల నుండి సత్యాన్ని నేర్చుకోబోతున్నాం. నేర్చుకుంటుండగా మీ అందరికీ కూడా ఈ వీడియోకి స్వాగతం పలుకుతున్నాను. ఈ సమయంలో ప్రకటన గ్రంథములో ఒక అద్భుతమైనటువంటి విషయం ఉంది. ఆ విషయాన్ని నేర్చుకున్న తర్వాత, కొన్ని విషయాలు మీకు నేర్పించిన తర్వాత నేను ఈ వీడియోని ముందుకు తీసుకువెళ్తాను. సో అందరం కలిసి ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 7వ వచనం. ఇద్దరు సాక్షులు గోనె పట్ట కట్టుకొని 1260 రోజులు ప్రవచించటము. అలాగే మనం చూస్తున్నటువంటి ఈ గ్రంథంలోనే దాదాపుగా ఈ 1260 దినములు ప్రవచించినప్పుడు సముద్రములు నీరు రక్తముగా మార్చబడుతుంది అని పరిశుద్ధ గ్రంథము వేద భాగము మనకు తెలియజేస్తూ ఉంది. కనుక ఈ సమయంలో ఈ విషయాలన్నీ నేను మీకోసం తీసుకొచ్చాను. నేర్చుకుందాం. మనం 11:3 మనకు సాక్షులు కనిపిస్తున్నారు. అలాగే 11:6 ఇక్కడ మనకు కార్యాలు చూపిస్తున్నాడు. తాము ప్రవచింపు దినములో వర్షము కురవకుండా ఆకాశమును మూయుటకును వారికి అధికారం ఉండును కలదు, మరియు వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్లు రక్తముగా చేయుటకు. వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడల్లా ఇద్దరు సాక్షులు ఉంటారు. వారికి ఇష్టం వచ్చినప్పుడల్లా నీళ్ళని ఏం చేస్తారట? రక్తంగా మారుస్తారట. ఈ సంఘటన వాస్తవంగా ఇప్పుడు జరిగిందా అంటే ఎస్, జరిగింది. నిర్గమాకాండంలో ఫరో కాలంలో, మోషే కాలంలో జీవము కలిగిన దేవుడు ఆ ప్రాంతంలో నీటిని రక్తముగా మార్చినప్పుడు అందులో ఉన్న చేపలు, అందులో ఉన్నటువంటి జీవరాశులన్నీ కూడా చనిపోయి కంపు కొట్టి స్మెల్ వచ్చినప్పుడు ఆ దేశంలో నేనున్నాను అని ప్రజలందరూ కూడా తెలుసుకున్నట్లు జీవము కలిగిన దేవుడు ఆనాటి కాలంలో ఆయన అద్భుత కార్యము ఇది చేశాడు. అంతేకాకుండా ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు ఆయన. ఆ అద్భుతముల్లో ఈ అద్భుతం మీకోసం. నిర్గమాకాండము మనందరం కూడా చూడటానికి ప్రయత్నం చేద్దాం. నిర్గమాకాండము 7వ అధ్యాయము 17వ వచనం. కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా, నేను యెహోవానని దీనిని బట్టి నీవు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతి కర్ర ఈ ఏటి నీటిని కొట్టుదును, నా చేతి కర్రతో ఈ ఏటి నీటిని నేను కొడతాను. కొట్టినప్పుడు అదేమో తెలుసా? రక్తముగా మార్చబడును.
అంతేకాకుండా 18 అంటాడు, ఏటిలోని చేపలన్నీ కూడా చస్తాయి, ఏరు కంపు కొడుతుంది, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురు అని చెప్పాలని చెప్పాడు. కాబట్టి ప్రేమటువంటి స్నేహితులారా, ఒక దినాన దేవుడు చేశాడు. అర్థమవుతుందా? అయితే ఇప్పుడు సైంటిస్టులు అందరూ కూడా మరి ఆ నీళ్లు ఒక ఏంటండి, ఒక వైరస్, అంటే అక్కడ జరుగుతున్నటువంటి పరిణామం దీనివల్ల జరిగింది అని చెప్పగలుగుతున్నారు. గమనించండి, అది పుట్టించేదే దేవుడు. అర్థమవుతుందా? వైరస్ అయినా, ఫీవర్ అయినా, ప్రాబ్లం అయినా అసలు అది పుట్టించేదే ఆయన. సముద్రములు పుట్టించింది ఆయన, సముద్రముల కణములు పుట్టించింది ఆయన, జీవరాశులు పుట్టించింది ఆయన, వాటికి ప్రాబ్లంని ఇచ్చేది కూడా ఆయననే. ఓకే, ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే, నేనున్నాను, ఐఎమ్ హియర్ అని జీవము కలిగిన దేవుడు చెబుతుండగా దేవుడు లేడు. ఏమండి, అంత ఇది ఆటోమేటిక్గా పుట్టిందని చెప్పుకునేవారు ఉన్నారు కదా, బ్యాచ్ టీం ఉంటుంది కదా. సో వారందరికీ కూడా గుర్తు చేయడానికి రక్షకుడైనటువంటి జీవము కలిగిన దేవుడు ఇలాంటి కార్యాలు చేస్తుంటాడు. చాలా అద్భుతాలు ఉంటాయి. ఆకాశంలో ధనస్సు ఉందంటే ఆ ధనస్సును ఎవరు పెట్టారా బాబు అంటే ఆటోమేటిక్ వచ్చిందంటారు. ఏమండి, ఆటోమేటిక్ వచ్చిందంటారు. ఇప్పుడు సముద్రపు నీళ్లు ఎర్రగా మార్చబడుతున్నాయంటే దాంట్లో ఇలాంటి ప్రాబ్లం జరిగింది కాబట్టి అలా జరిగిందంటారు. అసలు ఆ ప్రాబ్లం తెచ్చిందే దేవుడు, ఆ ప్రాబ్లంని ఇచ్చిందే దేవుడు, వర్షాన్ని కురిపించేదే దేవుడు, వర్షాన్ని ఆపేదే దేవుడు, ఆకాశమును సృష్టించింది దేవుడు, ఆకాశమును సమస్తమును ప్రతి ఒక్క వెలుగును సూర్య చంద్ర నక్షత్రములు చేసింది ఆయన. ఆయన చేయకుండా వచ్చిందంటాడు. ఇప్పుడు నా దగ్గర ఒక గ్లోబ్ ఉంది, ఈ గ్లోబ్ని ఇక్కడ పెట్టాను నేను. ఎవరైనా వచ్చి అడిగినప్పుడు ఈ గ్లోబ్ ఎక్కడ కొన్నారు బ్రదర్ అని అడుగుతారు, లేకుంటే ఎక్కడ తెచ్చారు బ్రదర్ అని అడుగుతారు. దీనికి ఒక సృష్టికర్త ఉంటాడు కదా, తయారు చేసినాడు. లేదు నేను ఆకాశం నుంచి ఊడిపడింది మా చర్చి ముందు, నేను తెచ్చి లోపల పెట్టుకున్నానంటే ఎవడ నమ్ముతాడే? సో ఈ దేవుడు లేడని చెప్పే వాళ్ళకి ఎంత చెప్పినప్పటికీ కూడా, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అర్థం కానటువంటి సమస్య ఏంటంటే, దేవుడి కార్యాలు చేసేదే నేనున్నానని ఆయన చెప్పడానికి. ఆ కాలంలో, ఏలియా కాలంలో 3.5 సంవత్సరాలు వర్షాన్ని ఆపాడు. తర్వాత మళ్ళీ వర్షాన్ని ఇచ్చాడు దేవుడు. కరువు వచ్చింది ఆ కాలంలో. ఇవన్నీ బైబిల్లో రాయబడ్డాయి. కాబట్టి ఈ విషయాలన్నీ గమనించండి. అందరూ అంటారు మా సముద్రాలు, ఏమండి మా సముద్రాలు, మా ఏర్లు, మా కాలువలు, మా నదులు అని పాపం పిలుచుకుంటూ ఉంటారు. వీళ్ళు ఏదో తయారు చేసి అక్కడ నీళ్లు పోసినట్లుగా. ఇవన్నీ దేవుడు సృష్టించాడు అని చెప్పాలి. ఎవరని చెప్పినా దేవుడే సృష్టించాడు అని చెప్పాలి. అర్థమవుతుందా? ఒక డ్రమ్ము నీళ్ళు మోయలేవు నువ్వు. ఈ రోజున ఒక తుఫాన్లు వస్తున్నాయి, ఎన్ని లక్షల క్యూసెక్ల నీరు వాటర్ విడుదలవుతూ ఉంది. సో ఫ్రెండ్స్, ఈ విషయాన్ని గమనించండి. ఈ సమయంలో నేను ఒక విషయాన్ని కూడా చెప్పబోతున్నాను. క్రీస్తు రాకడ సమీపించింది. జీసస్ వాస్ కమింగ్. యేసు రాబోతున్నాడు, మరలా ఆయన వచ్చాడు, మరలా రాబోతున్నాడు. ప్రశాంతమైన జీవితం నీకు కావాలా? ప్రశాంతమైనటువంటి బ్రతుకు నీకు కావాలా? తిరిగి ఈ బ్రతుకును ముగించుకున్నాక పరలోకానికి వెళ్ళాలా? ఆయన మార్గము, సత్యము, జీవనై ఉన్నాడు. ఆయన ద్వారా తప్ప పరలోకానికి ఎవరో రారు. కాబట్టి మీరు కూడా ఈ వీడియో చూస్తున్న మీరందరూ కూడా అలా బ్రతకాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా ఈ విషయాలు గమనించేటప్పుడు ప్రతిదీ కూడా ఆయనే చేస్తాడు. ఎందుకు అంటే ఆయన నేనున్నానని తెలియజేయటానికి. నేనున్నానని మన కష్టం లేదనుకోండి, ఆయన గుర్తురాడు మనకి. మన చక్కని భోజనం దొరుకుతుందనుకో, ఆయన గుర్తురాడు మనకి. మనకు కష్టం వచ్చినప్పుడే దేవుడా అంటాం, కష్టం వచ్చినప్పుడే తండ్రి అంటాం, కష్టం వచ్చినప్పుడే గుర్తొస్తుంది. ఆడపిల్లలకి కష్టం వచ్చినప్పుడు తల్లిదండ్రుల కుటుంబాలు ఎలా గుర్తొస్తాయో అలా గుర్తొస్తాయి. కాబట్టి ఫ్రెండ్స్, మీరందరూ కూడా చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించండి. గలిలయ రెడ్ కలర్ రావడానికి కూడా జీవము కలిగిన దేవుడే దానికి కారణం. కాబట్టి ఈ సమయంలో మీరందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి. ఈ సమయంలో మరి సాక్షి టీవీ వారికి, మరి యాంకర్ గారికి, వారి యాజమాన్యానికి హృదయపూర్వకమైన శుభాలు. పరిశ్రమలో ఉన్నటువంటి వారికి, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి దేశంలో ఉన్న వారందరికీ కూడా శుభాలు. మీరందరూ కూడా రక్షణ పొందుకోవాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. మే గాడ్ బ్లెస్ యూ. అందరికీ కూడా శుభాలు కలుగును గాక. ఆమేన్.